తెలంగాణ ప్రజల బలీయమైన ఆకాంక్ష 60 సంవత్సరాల ఉద్యమాలు ఆందోళనలు పోరాటాల ఫలితంగా అనేక అంశాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఈ ప్రజలందరికీ సంతోషం. ప్రజలందరి ఆకాంక్ష అయిన ఈ నూతన తెలంగాణ రాష్ట్ర సభను ఏర్పాటు చేసుకుంటూ తొలి బడ్జెట్ సమావేశంలో పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి 60 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసిన ఆకాంక్షించిన తెలంగాణ రాష్ట్రం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు అందించినటువంటి కానుక. ఎన్నో అవాంతరాలు ఎదురైనా అవరాధాలు వచ్చినప్పటికీ వెనుకడుగు వేయకుండా పార్లమెంటు సాక్షిగా యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న తరుణంలో అక్కడ పార్లమెంట్లో ఏం జరుగుతుందో అనేటువంటి యొక్క ప్రమాద పరిస్థితులు ఉన్నటువంటి యొక్క వాతావరణంలో ఇచ్చిన మాటని నిలబెట్టడానికి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి సోనియా గాంధీ గారు అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అమోఘం. అందుకు వారికి నా ధన్యవాదాలు నా తెలంగాణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు ఆ కృతజ్ఞత ప్రజలందరికీ ఈ తొలి ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీని ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తున్న పవనాలని పసిగట్టినప్పటికీ ఇచ్చిన మాటని జవదాటకుండా చేసినటువంటి యొక్క కృషికి కృతజ్ఞత అనేటువంటిది అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష. అందుకు ఈ తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అధ్యక్ష. ఇదే సందర్భంలో ఒక తీవ్రమైన బాధాకరమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి అనేక అవమానాలకు అవరోధాలకు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి ఏర్పాటు చేసిన ఈ తరుణంలో ఇవాళ మీరందరూ మీరు ప్రత్యక్ష సాక్షులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీ నుండి ఎన్నికైనటువంటి సభ్యులను రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఈ శాసనసభ్యులు ఫిరాయింపు చట్టాన్ని వ్యతిరేకించి ఇంకొక అందులో ప్రభుత్వ పార్టీలోకి పోవటం చాలా విచారకరమైన విషయం. చాలా విచారకరం, చాలా బాధాకరం అధ్యక్ష. ప్లీజ్ సైలెన్స్. అరే ఇది చాలా బాధాకరం, చాలా విచారకరం అధ్యక్ష. ఒకవేళ దీన్ని ఎవరు ప్రోత్సహించినా అనైతికం, అప్రజాస్వామికం. ప్లీజ్ రైట్ అధ్యక్ష. సైలెన్స్ అధ్యక్ష, ఇందుకు ప్రజలు గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఎస్, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇది ఇటువంటిది జరిగింది అనేటువంటి అంశం మీరు ఎలుగెత్తుతున్నారు. నిజం జరిగింది. దాన్ని నాబొట్టు వాళ్ళం ఇంటర్నల్గా వ్యతిరేకించినాం, భేదించినాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కానీ
నా అధ్యక్ష కానీ మీరు చెప్పినటువంటి మాటలు కానీ ఇప్పుడే నూతన ఒరవడిని సృష్టిస్తాం. నూతన యొక్క ప్రభుత్వంలో, నూతన రాష్ట్రంలో ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రజాస్వామ్యబద్ధంగా, నీతివంతంగా, పారదర్శకంగా, పరస్పరం సహకారంగా పనిచేస్తూ ఏకవంతమైన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సాధించాలని ఆశించే మీకు ఇది నైతికతనా? ఇది ప్రజాస్వామ్యబద్ధమా? ఇది రాజ్యాంగం. అందులో అధ్యక్ష మీ సాక్షిగా అక్కడ సభ్యులు చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి అక్కడ కూర్చున్నారంటే ఇంతకంటే ఏమి సాక్ష్యం కావాలి అధ్యక్ష? ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? వెంటనే అధ్యక్ష అయినా ఎవరిని ప్రోత్సహించినా, ఎవరెవరి ఇది చేసినా సరి అయింది కాదు అని చెప్పి ఈ సభ నుండి ఒక నూతన పద్ధతిని, నూతన ఒరవడిని సృష్టించి ఆ విధంగా ప్రజాస్వామ్యానికి మనం ప్రతీకులుగా నిలుద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష ఈ విషయంలో అందుకనే అధ్యక్ష ఇదే విషయం అటువంటి యొక్క పరిస్థితులు సంభవించిన ప్రతిదానిని కనిపెట్టి నా తెలంగాణ ఏర్పడి నూతనత్వ ఒరవడి సాధించాలనే దీక్షతోటే అగ్రమాయిగా ఆ రోజు ఆ ప్రాంతం యొక్క నాయకుల్ని ఎదిరించి మేము నాయకత్వాన్ని అధిష్టాన వర్గానికి నచ్చజెప్పాం, తెలియజేశాం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మేము అగ్రభాగాన నిలబడ్డ సంగతి అదే వీలుగాకపోతే అయ్యేది కాదు అని చెప్పి మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది మండే కంటిన్యూ చేస్తారు అధ్యక్ష ఈ యొక్క మాటతోటి ఏదేమైనా ఈ నూతన ఒరవడిని సృష్టించే దాంట్లో సభ ఫెయిల్ అయినా కూడా గౌరవ అధ్యక్షులు వారు మీ సాక్షిగా, పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ సభలో మీ సాక్షిగా, తెలంగాణ సాక్షిగా ఇటువంటి అనైక్యత, ఇటువంటి అప్రజాస్వామిక విధానం, రాజ్యాంగ ఉల్లంఘన జరగకూడదని మీ తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ముఖ్యమంత్రిగా నేను ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతారు అధ్యక్ష? ఇక్కడ కవ్వించి మనం పంచాయతీ పెట్టుకుందామనేదా? సభ జరిపించే వ్యవహారమైన అధ్యక్ష ఇది విజ్ఞత అనిపించుకుంటుందా? ఇదే విజ్ఞత అనుకుంటే సభ్యుల వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? నాకు అర్థం కాదు అధ్యక్ష.